ఏకపదిని ఏకపదితో భాగించడం. డివిజన్ ఆఫ్ మోనోమియల్ బై మోనోమియల్. ఇప్పుడు మనం ఏకపదిని ఏకపదితో ఎలా భాగించాలో చూద్దాం. ఉదాహరణ 1. ఒక p క్యూబ్ని 3pతో భాగించాలి. An essential life process. An essential life process. జీవన ప్రక్రియలో కణ విభజన ఎంత ముఖ్యమో తెలుసుకుందాం పదండి. పిల్లలు, గాయమైనప్పుడు కణజాలాలు తమ విధులను నిర్వహించలేవని ఆ భాగం ఎర్రగా మారుతుంది. అలాగే గాయం కారణంగా చాలా కణాలు నాశనమైపోతాయి మరియు ఆ భాగంలోని నరాలు గాయపడి నొప్పి కలుగుతుంది. కానీ నెమ్మదిగా గాయం మానడంతో అక్కడ కొత్త కణాలు తయారవడం ప్రారంభమవుతుంది. గాయం చుట్టూ ఉన్న కణాలు పెరుగుతాయి. జంతువులు గాయపడినట్లే గాయపడతాయి. అక్కడ నాశనమైన కణజాలం మొక్కల కణ విభజన ద్వారా భర్తీ చేయబడుతుంది. పిల్లలు, ఇది జీవులు ఎలా పెరిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ పెరిగితే ఎలా పెరుగుతుంది? జీవుల పెరుగుదల వాటి కణాల యొక్క సంఖ్య పెరుగుదల కారణంగా సంభవిస్తుంది. దీనికి కారణం నియమిత కణ విభజన మరియు శరీర పెరుగుదల మరియు గాయాలను నయం చేయడానికి లేదా మరమ్మతు చేయడానికి కణ విభజన అవసరమవుతుంది. కరెక్ట్. సరే, ఇప్పుడు మీరు నాకు ఇది చెప్పండి, ఒక జీవి ఎలా ఒక జీవి అదే జాతికి చెందిన మరో జీవిని ఎలా సృష్టిస్తుంది? పునరుక్తి ప్రక్రియ ద్వారా ఒక జీవి తనలాగే ఉండే మరొక జీవిని ఉత్పన్నం చేస్తుంది. ఒక జీవి అదే జాతికి చెందిన మరొక జీవిని సృష్టిస్తుంది. కణ విభజన అనేది కణాలు మరియు జీవుల యొక్క అతి ముఖ్యమైన లక్షణాలు. ఉదాహరణ 3. 5m² డివైడెడ్ బై -m. ఈ ఉదాహరణలో 5m² -mతో భాగించాలి. అంటే 5m² డివైడెడ్ బై -m is equal to 5 into m into m divided by -m is equal to 5m divided by -1 is equal to -5m. మనకు తెలుసు, విభాజ్యం is equal to విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. 5m² is equal to -m into -5m ప్లస్ 0. దీని అర్థం 5m² రావడానికి -5mని -mతో గుణించాలి. ఉదాహరణ 4. -20y to the power of 5 divided by 2y³. ఈ ఉదాహరణలో -20y to the power of 5ని 2y³ భాగించాలి. అంటే -20y to the power of 5 divided by 2y³ is equal to -10 into 2 into y into y into y into y into y by 2 into y into y into y is equal to -10y². మనకు తెలుసు, విభాజ్యం is equal to విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. అంటే -20y to the power of 5 is equal to 2y³ into -10y² ప్లస్ 0. దీనర్థం 20y to the power of 5 రావడానికి 2y³ ను -10y² తో గుణించాలి.